జీవం కలిగిన మా ప్రభువా, ఈ రాత్రి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు నీకు స్తోత్రములు. ఇక్కడ కొన్ని ఆత్మల కొరకు కూడా నీకు వందనము చెల్లించుకుంటున్నాం. చదవబడిన వాక్యమును మీరు ఆశీర్వదించండి. పాటల ద్వారా మీరు ఎంతో మహింపరచబడ్డారు, ఆరాధించబడ్డారు. అవును దేవా, నువ్వు స్తుతికి పాత్రుడవు, ఆరాధనకి యోగ్యుడవై ఉన్నావు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాం. మా నుంచి రావలసిన సమస్తమైన ఆరాధనలు, స్తుతులు మీరు మాత్రమే పొందడానికి అర్హులై ఉన్నారు. మాకు కాదు, మహిమ యెహోవాకే మహిమ కలుగునుగాక. అయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభువా. చదవబడిన వాక్యము దీవించిన ప్రభువా, ఆశీర్వదించండి. మాతో మీరు మాట్లాడండి, ఈ గ్రామస్తులతో మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ద్వారా విన్న ప్రతి వారిని ఈ రాత్రి సంధించిన ఆయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. కూడొచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరూ తెలియజేస్తా ఉన్నాను. చాలా సమయం అయిపోయింది. మరి దేవుని వాక్యం తిన్నగా మనము వెళ్దామని ఆశిస్తున్నాను. నేను చెప్పబోతున్నట్టు చిన్న అంశం ఏంటంటే, ఇక్కడ అంత్య దినములో జరగబోయే ఒక కార్యం కోసం నేను మీతో మాట్లాడనని విన్నాను. పేరు అంశం ఏంటంటే 7 స్త్రీలు, 7 ఉమెన్స్. ఏంటండి? 7 స్త్రీలు, 1 పురుషుడు. 7 స్త్రీలు అంట, 1 పురుషుడు అంటండి. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే 4వ అధ్యాయం మొదలు వచ్చి చూడండి. ఆ దినమున, ద డే, ఆ దినమున అంటే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడండి. అదేంటంటే కడవరి కాలం, అంటే చివరి కాలం. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడకి సమీపించేటువంటి సమయం. మనం అందరం కూడా యేసు ప్రభు యొక్క 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. మనం మాత్రమే కాదు, భూమి మీద ప్రతి క్రైస్తవులు కూడా యేసు ప్రభు యొక్క 2వ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ 2వ రాకడకు ముందుగా ఆ దినమున అని రాయబడింది చూడండి. అంటే యేసు ప్రభు యొక్క దినం, ప్రభు యొక్క దినం. యెషయా గ్రంథములో ఈ కడవరి కాలములో స్త్రీలు ఎంతటి పరిస్థితికి రాబోతున్నారు అనే దానికోసం రాయబడిందండి. వాస్తవానికి స్త్రీలు అనే మాట ఆత్మీయంగా చెప్పుకుంటే సంఘములు అన్నమాట. ఇక్కడ 7 స్త్రీలు 7 సంఘాలకి పోల్చబడింది. 1 పురుషుడు అంటే యేసు ప్రభు అండి. దేవునికి స్తుతి కలుగాక. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో ఏం చెప్పబడిందంటే చూడండి, 12వ వచనంలో, నా జనుల విషయమే నేనేమందును. దేవుడు తన జనుల విషయంలో నేనేమందును, బాలురు వారిని బాధపెడుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవల జాడను చెరిపేశారు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే దేవునికి ఈ లోకంలో ప్రజలు ఉన్నారు, దేవునికి ఈ లోకంలో జనులు ఉన్నారు. అందుకే ఉన్నాడు, నా జనుల విషయమై నేనేమందును, నా ప్రజల విషయమై. ఇక్కడ నా ప్రజలు అన్నాడు. అంటే ఈ లోకంలో దేవునికి అంటూ ఒక సొంత ప్రజలు ఉన్నారండి. ఎవరు ఆ సొంత ప్రజలంటే, యేసుక్రీస్తుని దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి, తమ దేవుడిగా, తమ శిరస్సుగా స్వీకరించి ఆరాధించి స్తుతించేటువంటి దేవుణ్ణి కలిగిన జనులు. హల్లెలూయా. దేవుని పేరు పెట్టుకున్న జనులు, దేవుని పేరు కోసం జీవించే జనులు, ఆయన నామం కోసం నిలబడిన జనులు భూమి మీద ఉన్నారు. మీకు తెలిసిన దేవుడు భూమి మీద అనేక ప్రజలను ఏర్పరచుకున్నాడండి. ఈ ఏర్పరచుకునేటువంటి వారిలో ఏర్పాటు లేకుండా కూడా వచ్చిన వారు కూడా ఉంటారండి. ఉదాహరణకి దేవుడు అబ్రహాంని ఏర్పరచుకున్నాడు, అబ్రహాంని పిలిచాడు, అబ్రహాంకి వాగ్దానం చేశాడు, ఏర్పరచుకున్నాడు, పిలిచాడు, వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని అబ్రహాం పట్ల నెరవేర్చాడు. అవునా? అబ్రహాముని విగ్రహం నుంచి పిలిచాడు, ఏర్పరచుకున్నాడు కాబట్టి పిలిచాడు. అబ్రహాంని పిలిచిన తర్వాత అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఇస్సాకు అనే కుమారుడు. ఆ వాగ్దానాన్ని దేవుడు తిరిగి అబ్రహాంకి ఇచ్చాడు.
అబ్రహాం జీవితంలో వాగ్దానం నెరవేర్చబడింది. అంటే చూడండి, ఏర్పరచబడటం, పిలువబడటం, వాగ్దానం ఇవ్వటం, ఆ వాగ్దానం కోసం అతను నిలబడటం, ఆ తుదిపరి ఆ వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చబడటం మనం చూస్తున్నామండి. అయితే ఇక్కడ సంబంధం లేకుండా లోతు కనిపిస్తాడు మనకండి. అయితే లోతుని దేవుడు పిలవలేదు, దేవుడు ఏర్పరచుకోలేదు, దేవుడు ఎన్నిక చేసుకోలేదు. అసలు లోతుకి ఎటువంటి వాగ్దానాలు దేవుడు ఇవ్వలేదు. దేవుడు పిలిచింది అబ్రహామును, దేవుడు ఇచ్చింది వాగ్దానం అబ్రహాముకు. దేవుడు అబ్రహాముతోనే నిబంధన చేశాడు, కానీ లోతుతో నిబంధన చేయలేదండి. అయినాను లోతు కూడా వస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాంకి దగ్గర బంధువు లోతు అండి. ఇక్కడ లోతు ఎవరిని చూపిస్తున్నాడంటే, లోతు నామకార్థం అంటే పేరు మట్టికి మాత్రమే, పేరుకే క్రైస్తవులు, పేరుకే భక్తి పరులు, పేరుకే దేవుని పిల్లలము, పేరుకే మేము యేసుప్రభు బిడ్డలము, పేరుకే మేము క్రైస్తవులము అనే వారికి లోతు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే పేరు పెట్టి పిలిచిన అబ్రహాము ఎవరు సాదృశ్యం అంటే, నిజమైన క్రైస్తవులకి సాదృశ్యంగా ఉన్నాడు. లోతు సంతానమే మోయాబీలు, అమోరీయులు. అబ్రహాము సంతానమే యూదులు, ఇశ్రాయేలు. ఇక్కడ 2 రకాల వారు ఉన్నారండి. దేవుడు ఏర్పరచుకున్నవాడు చూడండి, ఇక్కడ దేవుడు లోతుని ఏర్పరచుకోలేదు, కానీ దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడండి. అయినాను లోతు కూడా వస్తున్నాడు. వింటున్నారండి? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ దేవుడు ఓర్పని ఎన్నుకుంటలేదు, కానీ అక్కడ రూతుని దేవుడు ఎన్నుకుంటున్నాడండి. అక్కడ ఎస్తేరుని ఎన్నుకుంటున్నాడు, కానీ ఎస్తేరుతో చుట్టూ ఉన్న కన్నికల్ని దేవుడు ఎన్నుకుంటం లేదు. అక్కడ రెబెకాతో చాలామంది సాయంకాలం ముందు ఆ బిందె పట్టుకుని లేక కుండ పట్టుకుని వచ్చారు, కానీ నీళ్లు తోడుకోవడానికి ఆ కన్నికలోంచి ఒక కన్నిక మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు, ఆ యొక్క ఇస్సాకు యొక్క భార్యగా. కాబట్టి దేవుడు ఈ భూమి మీద అనేక ప్రజల్లోంచి ఆయన ఎన్నుకున్న వారు ఉన్నారండి, ఆయన ఎన్నుకోకుండా వెంబడించే వారు కూడా ఉన్నారండి. ఇలాంటి గందరగోళం మధ్య మనము నిజంగానే ఎన్నిక చేయబడ్డామా లేదా అని తేల్చుకోవాలంటే ప్రవక్త వద్ద మన యుద్ధకు రావాల్సిందండి. ప్రవక్త మన వద్దకు వచ్చినప్పుడు మాత్రమే వారు ఎన్నిక చేయబడ్డారు లేదని తెలిసిపోద్ది. ఎందుకంటే ప్రవక్త వర్తమానానికి పరిపూర్ణంగా ఎవరైతే శిరస వహించి జీవిస్తున్నారో వారు దేవుడి చేత ఎన్నికబడిన జనమై ఉన్నారండి. వాళ్ళు ప్రవక్తకు రాని జనాంగం చాలామంది ఉన్నారండి. ప్రవక్తని అంగీకరించిన వారు, ప్రవక్తను నమ్మని వారు, ప్రవక్తను ద్వేషించేవారు, ప్రవక్తని అబద్ధ ప్రవక్తను చెప్పేవారు, వీళ్ళందరూ కూడా లోతు యొక్క సంతానానికి గుర్తుగా ఉన్నారు. కానీ వారు భక్తి చేస్తున్నారండి, వారు ఆరాధిస్తున్నారు. మీకు తెలుసా, ఒకే గర్భములో కయీను మరి ఏబేలు వచ్చారండి. కయీను కూడా బలిపీఠం కట్టాడు, ఏబేలు కూడా బలిపీఠం కట్టాడు. ఎవరికి కట్టారు? ఇద్దరు దేవునికే కట్టారు. కానీ కయీను ఆదాము సంతతి కాదు, కానీ ఏబేలు ఆదమ సంతతి. అంటే ఏర్పరచబడిన నిజమైన దేవుని కుమారులు చేసే బలిపీఠం ఆరాధనను అదే అనుకరణ, అదే విధముగా ఇక్కడ ఎవరు చేస్తున్నాడండి? కయీను కూడా చేస్తున్నాడు. కానీ దేవుడు కయీను అర్పణ స్వీకరించలేదు, కానీ దేవుడు ఏబేలు అర్పణ మాత్రమే స్వీకరించాడండి. అయినను కయీను బలిపీఠం కట్టాడండి, అయినను కయీను దేవునికి బలి అర్పించాడు. సోదరులారా, ఇదే మనం చూస్తున్నాం చివరి దినాల్లో చూడండి. చివరి దినాల్లో గురుగులు గోధుమలు అంటాడు. గురుగులు గోధుమలు అంటే దగ్గరగా ఉంటాయి అన్నమాట. నా ప్రియ సోదరులారా, అందుకే ఈ క్షణంలో మనము గుర్తించవలసిన ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు ఎన్నుకున్న జనాంగము ఒకటి ఉన్నారు భూమి మీద అండి. దేవునికి స్తోత్రం కలుగాక. తాను ఎన్నుకున్న జనులు ఎలా ఉన్నారంటే, వారు చెదిరిపోయి అక్కడక్కడ ఆయా సంఘాల్లో ఉన్నారు. తను ఎన్నుకున్న ప్రజలు చెదిరిపోయి ఎక్కడెక్కడ ఉన్నారండి. ఉదాహరణ చూడండి. టైటస్ అనే వ్యక్తి క్రీస్తు 70 సంవత్సరంలో యెరూషలేముకి వచ్చినప్పుడు గొప్ప వధ జరిగింది, గొప్ప యుద్ధం జరిగింది. ఈ టైటస్ కాలం తర్వాత ఇశ్రాయేల్ అందరూ ఏం చేస్తారంటే, క్రీస్తు 70 సంవత్సరంలో ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కాన్స్టెంట్ చక్రవర్తి లేకపోతే టైటస్ అనే వ్యక్తి ఎప్పుడైతే భయంకరంగా వారి దాడి చేశాడో, ఏమంటున్నారా, అప్పుడు ఇశ్రాయేల్ అందరూ తమ దేశాన్ని విడిచిపెట్టి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోయారు. వాళ్ళు 1946-47 సంవత్సరాల్లో మన ఇండియాకు స్వాతంత్రం వచ్చే దినాలకు మునుపుగా వారు వెనక ముందు వచ్చి వాళ్ళు తమ దేశాన్ని, ఒక కరెన్సీని, జెండాని, సైన్యాన్ని ఏర్పరచుకుని వాళ్ళకంటూ మ్యాప్లో ఒక గుర్తింపు అనేది వచ్చిందండి వాళ్ళకి.
ప్రపంచమంతా చెదిరిపోయిన యూదులందరూ ఎలాగైతే దేవుని చేత ఒక దేశముగా సమకూర్చబడ్డారో, చూడండి, గొర్రెలను సమకూర్చినట్టుగా నేను సమకూరుస్తాను దేవుడు వాగ్దానం చేశాడు వారికి. కాబట్టి వారిని సమకూర్చినట్టుగానే దేవుడు ఇశ్రాయేలును సమకూర్చాడో, అలాగే భూమి మీద అన్యజనులైన సంఘాలు, అలాగే అన్యులైన వారి మధ్య దేవుని పిల్లలు చెదిరి ఉన్నారన్నమాట. చెదిరిపోయిన వీళ్ళందరినీ దేవుడు తన వాక్యము ద్వారా, తన స్వరము ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన తిరిగి మళ్ళా ఒక చోటకి గ్యాదర్ చేస్తున్నాడు, అంటే సమకూరుస్తున్నాడు. ఇప్పుడు సమకూర్చేటువంటి సమయంలో మనం ఉన్నాం. అయితే ఈ సమకూడేటువంటి సమయం, ఐక్యమయ్యే సమయం, రాజకీయము ఐక్యమవుతుంది, సంఘాలు ఐక్యమవుతున్నాయి, వధువు ఐక్యమవుతుంది, సమస్త కార్యాలను కూడా ఐక్యమవుతున్నాయి. వేటికి వాటి సపరేట్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ దినాలు మనం జీవిస్తున్నామండి. చెప్పండి, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతున్నాయని చెప్పుకోవచ్చు. మెసేజ్ సంబంధించిన వారు మెసేజ్కి వచ్చేస్తారు. నరక శిక్షకు ఏర్పరచబడిన వారు నరక శిక్షకు వైపు వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుడు భూమి మీద చివరి దినాల్లో ఏం చేయబోతున్నాడంటే, దేవుడు ఆయన జనులు ప్రపంచమంతా చెదిరిపోయిన వారిని పిలవడానికి అపోస్తులను, సువార్తికులను, సేవకులను, మరి ప్రవక్తలను దేవుడు పంపిస్తూ వస్తున్నాడు అన్నమాట. వీళ్ళంతా వచ్చి ఏం చేశారంటే, స్వరము చేత, వాక్య స్వరము చేత వారు బోధించి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ గ్యాదర్ అవ్వారు మాట్లాడండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నా ప్రజల విషయమే నేనేమందును. ఆయన ప్రజలు ఆయా సంఘాల్లో, ఆయా సమాజంలో, ఆయా ప్రదేశాల్లో ఉన్నారు. ఉదాహరణకి నేను చెప్పిన, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తన స్వరముతో ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాడు, ఇంకో సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాడు, ఇంకో సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాడు, ఇంకో సంఘానికి వెళ్ళి నా రక్తము, నా శరీరము తినగలవాడు నిత్య జీవం గలవాడు అని చెప్పాడు. వెంటనే అక్కడ అభ్యంతరపడ్డారు. మరికొందరైతే ఆయన వెంబడించారు, మరికొందరైతే అభ్యంతరపడ్డారు, మరికొందరైతే నీవు నిత్య జీవం మాట్లాడగలవాడు అన్నారు, మరికొందరైతే మేము ఎట్టి వెళ్ళగలము, నేను విడిచి వెళ్ళలేము, ఎందుకంటే నీ యొద్ద ఆత్మ ఉన్నది, నీ యొద్ద జీవం ఉన్నది, నీ యొద్దనే ఆ కార్యం ఉన్నది అని జీవం గల మాట్లాడగలవాడు అని చెప్పి కొందరున్నారు. మరికొందరు ఆయన ప్రవర్తన గుర్తించారు, మరికొందరు ఆయన దేవుని కుమారుడు గుర్తించారు. ఇలా మనం చూస్తుంటే యేసుక్రీస్తు భూమి మీదకి ఆయన ఒంటరిగా వచ్చి ఏం చేశాడంటే, ఆ చెదిరిపోయిన వారందరినీ ఒక చోట గ్యాదర్ చేశాడండి, సమకూర్చాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఎలా వాక్యముతో పిలిచాడు వారిని, నా గొర్రెలు నా స్వరమును నన్ను వెంబడించును. ఈరోజు దేవుని వాక్య స్వరాన్ని విని ఎక్కడున్నా వారు ఆ స్వరాన్ని వెంబడిస్తారండి. ఇలా మీరందరూ ఈ దినము నల వెంబడించిన వారే, మనందరము ఆ స్వరం విని వెంబడించిన వారమే. ఈ చివరి దినాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే, కడవ దినాల్లో, ఈ చివరి దినాల్లో ఎలా పోల్చాడంటే 7 స్త్రీలు పోల్చాడు అన్నమాట. 7 స్త్రీలు అంటే 7 కాలాల్లో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలు. దేవుడు అన్యులకి 7 కాలాలు కేటాయించాడండి. వింటున్నారా? ఎఫెసు, తర్వాత స్వర్ణ, పెరగమ, తుయితెర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదీక అనే 7 కాలాల మాట ఇవి కేవలం అన్యులకు మాత్రమేనండి. యూదులకి దీనికి ఏ సంబంధము లేదు. దేవుడు అన్యులకి క్రీస్తు శకం చనిపోయిన తర్వాత 53వ సంవత్సరం నుండి మరి 1906 వరకు ఆయన ఏం చేశాడంటే, సేవకుల్ని పంపించాడు, సువార్తికులను పంపించాడు, వర్తమానులను పంపించాడు. హల్లెలూయా. 7 దూతలుగా ఉన్నటువంటి వీళ్ళు మానవ దూతలుగా ఉండి వాక్యాన్ని పట్టుకుని ప్రపంచమంతా తిరిగి అక్క చెదిరి ఉన్న వారిని ఒక చోట గ్యాదర్ చేశాడండి. ఈ 7 కాలాల్లో 2 రకాల గుంపులు ఉన్నారండి. చూడండి, ఇక్కడ తెల్లగా ఉన్నదేమో ఏర్పరచబడినవారు, నల్లగా ఉన్నవారేమో దాన్ని తురుకరించిన వారు. ఇలా అన్ని కాలాల్లో తెలుపు నలుపు కనిపిస్తుంది మనకి. అంటే అక్కడ వాక్యం వచ్చిన తర్వాత వాక్యాన్ని అంగీకరించిన వారు కొంతమంది, వాక్యం తోసిన వారు కొంతమంది. ఉదాహరణకి ఈరోజు ప్రవర్తన స్వీకరించిన వారు కొంతమంది ఉన్నారు, ప్రవర్తన దూషించేవారు ఇష్టపడిన వారు కొంతమంది ఉన్నారు. అదే విధముగా అన్ని కాలాల్లో దేవుడు తన ప్రవక్తలను, అపోస్తలులను, వర్తమానాలు పంపించినప్పుడు అక్కడ 2 గుంపులు ఉంటాయి. ఒకటేమో ఏర్పరచబడినవారు, ఇంకొకరేమో వాక్యాన్ని తోసేసిన వారు.
ఇక్కడ బైబిల్ ఏం చెప్తాడంటే చూడండి, నా ప్రజలారా మీ నాయకులు త్రోవను తప్పించువారు. ఇక నాయకులు అంటే సంఘ కాపరులు. ఎవరండి? సంఘ కాపరులు. సంఘ కాపరులు సంఘాన్ని దేవుని వాక్యం వద్దకు నడిపించాలి. కానీ ఆచారములు, సిద్ధాంతములు, పరంపరములు, వాక్యములు లేనటువంటి అనేకమైన కార్యక్రమాల వైపు నాయకులు కనుక నడిపిస్తే బైబిల్ చెప్తుంది, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. ఎనిమిదిలో ఒక మాట ఉంది, నాయకులట జనుల్ని కొండెక్కడం నేర్పించారట. కొండెక్కడం నేర్పించారట. మొత్తం మీద నాయకులు కష్టపడి ఏదో విధంగా ఇలా ఎక్కాలి అలా ఎక్కాలని కొండెక్కించారంట అందరిని పైకి. పాపం నాయకుల్ని అమ్మడించి అందరూ ఆ కొండెక్కారండి పైకి. ఇరిమియా గ్రంథంలో మాట అయిపోయిందంటే, తమ నాయకులు కొండెక్కించారంట కానీ దించడం నేర్పలేదంట వాళ్ళకి. ఎలా దిగుతారు మరి ఇప్పుడు? ప్రమాదం కదా. అలాగే నాయకులు నడిపిస్తున్నారు కానీ పరలోకం వైపు నడిపించటం లేదండి. పరలోకం వైపు నడిపించట్లే. పండగల వైపు, సిద్ధాంతాల వైపు, ఆచార వైపు, డబ్బుల వైపు, భూ సంబంధమైనటువంటి నశించిపోయేటువంటి దాని వైపు తిప్పుతున్నారు తప్ప జీవం గల దేవుని వాక్యం వైపు, జీవం గల దేవుని పరలోకం వైపు ప్రజలు నడిపించటం లేదు. ఊరికే వారు కొన్ని కార్యక్రమాలు వారు నేర్పించారండి, బైబిల్లో లేని ఎన్నో ఆచారం నేర్పించారండి. ఇప్పుడు దాన్ని దిగలేకపోతున్నారండి వాళ్ళు. తింటున్నారా? మట్టి తినొద్దంటే ఊరుకోండి, ఎప్పుడు నుంచో తింటున్నాం. అయ్యగారి సమ్మతి దగ్గర తెచ్చుకున్నాం కొన్ని మట్టి. అది తింటే కడుపు నొప్పి తగ్గుతుంది, అది తింటే గర్భఫలం వస్తుంది, ఆ మట్టి తీసుకెళ్ళి పొలంలో వేస్తుంటే బాగా పండుతుంది అని వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు దాని నుంచి మానమన్నా మానే అవకాశం లేదు. అలాగే క్రిస్మస్లో ఏసు మిస్ అర్థమైంది మీకు? ఎవరు మిస్ అయిపోయారు? అసలు ఆయన లేడు. రాజకీయవేత్తలు, కథానాయకులు, దొంగలు, దోచుకునేవారు, మూర్ఖులు, కాంట్రాక్టులు, దొంగలంతా అక్కడ కేక్ కట్ చేస్తారండి. ఎవరు లేరు అక్కడ? ఎవరున్నారు అక్కడ? యేసు లేడు. క్రిస్మస్లో యేసు మిస్ అంటే ఇప్పుడు వద్దురా బాబు, అది అసలు బైబిల్ లేదని చెప్పి అనుకోండి, వింటాడు ఒకడైనా? ఒక్కడే వింటాడా? వింటారండి. అసలు అది బైబిల్ ఉందా లేదా, అది దేవునికి ఇష్టమా లేదా అనేది అవసరం లేదు. ఎంజాయ్ చేసామా లేదా అంటే ఏంటి? ఈ నాయకులు వాళ్ళకి నేర్పించారండి. ఈ నాయకులు కొండెక్కించారండి. కొండెక్కించి ఏం చేశారంటే త్రోవను చెరిపేశారట. చూడండి అక్కడ ఉంది వాక్యంలో, నా ప్రజలారా మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవల జాడను చెరిపేశారండి. అంటే నువ్వు వెళ్ళి మరలా గుర్తుపెట్టుకుని రాకుండడానికి నీ మార్గాన్ని చెరిపేశారట వాడు. ఇక చెరిపేస్తే మళ్ళీ తిరిగి ఎలా వస్తావు? చాలా కష్టం. చాలామంది కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? కొండగుతులు పెట్టుకుంటాం. ఈ మలుపు తిరిగితే ట్యాంకు, ఆ మలుపు తిరిగితే చెట్టు, ఆ మలుపు తిరిగితే ఇక్కడ ఖాళీ స్థలము, లేకపోతే ఏదో కొండగుతులు పెట్టుకుంటారు. మీరే పెట్టుకురా? ఎందుకు పెట్టుకోరండి? ఎంతమంది ఉన్నారు కొండగుతులు పెట్టుకునేవాళ్ళు? ఇది ఇలా వస్తే అలా వస్తుంది, సంతోషం. కొంచెం నేను మర్చిపోతున్నాను, అలా మీరు మర్చిపోతుంటారు. ఏదో పెట్టుకుంటామన్నట. ఇలా వెళ్తే పలానా చోట చెరువు ఉంటుంది, కృష్ణావరం వస్తుంటే చెరువు పక్కన ఉంటుంది, మమ్మ పక్కన పేట ఉంటుంది, అక్కడ చెట్టు ఉంటుంది, అక్కడ పక్కన స్కూల్ ఉంటుంది. ఇదే కొండగుతులు అన్నమాట. అదే విధముగా గుర్తులు పెట్టుకుని తిరిగి వస్తారు. అదే మర్చిపోతే ఇక బోర్డులే, మనిషి కనబడటం లేదు, ఎదిగిన వారికి బహుమానం ఇవ్వబడును, కాంటాక్ట్ నెంబర్. ఎప్పుడు తప్పిపోయినప్పుడు మనిషి ఎప్పుడు తప్పిపోతాడు? తన దారిని మర్చిపోయినప్పుడు, ఎటు నుంచి వచ్చాడో ఆ విషయం మర్చిపోవటం. అందుకే దేవుని పిల్లటండి ఆయన అన్నాడు, నా జల్లి విషయమే నేనేమందును అంటే ఆయన ప్రజల విషయంలో ఆయన ఏమంటున్నాడంటే, నాయకులు నమ్ముకుని నాయకులు ఆ ప్రజలను త్రోవ తప్పించారు, త్రోవను చెరిపేశారు అని అంటున్నాడండి ఆయన. ఈరోజు త్రోవ ఏంటి తెలుసా? దావీదు అంటాడు, నీ వాక్యమే నా పాదాలకు దీపమైనది, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడండి. అంటే వాక్యమే త్రోవ అయి ఉన్నదండి, వాక్యమే దారి అయి ఉన్నది. దేవుని వాక్యము గుండా మనం ప్రయాణం చేయాలి, దేవుని వాక్య ప్రకారంగా మనసు పొందాలి,
దేవుని వాక్య ప్రకారంగా బాప్తిస్మం పొందాలి, దేవుని వాక్య ప్రకారంగా పరిశుద్ధత పొందాలి, దేవుని వాక్య ప్రకారంగా క్రమంగా రావాలి, దేవుని వాక్య ప్రకారంగా స్తుతించాలి, దేవుని వాక్య ప్రకారంగా దశమం చెల్లించాలి, దేవుని వాక్య ప్రకారంగా మనం దేవుని సన్నిధానంలో నిలబడి ఉండాలి, వాక్య ప్రకారంగా మనం భక్తి చేయాలి. అది త్రోవ. కానీ ఆ త్రోవనే చెరిపేశారంటే యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. ఆయన వాదించడానికి నిలబడి ఉన్నాడంటే ఆయన ఎలా వాదిస్తాడు తెలుసా? మెనే టెకేల్ ఓ పారస్సిన్ అన్నాడండి. ఆ గొప్ప రాజును దేవుడట వాక్యముతో చూశాడంట అండి. ఈరోజు దేవుడు ఏం చేస్తాడంటే నిన్నో పక్కన వేస్తాడు త్రాసులో, తక్కిడిలో, ఇంకో పక్కన బైబిల్ వేస్తాడు. బైబిల్ అంటే బరువు కాదండి, వాక్యం వేస్తాడు. వాక్యానుసారంగా మారుమనసు ఉందని అడుగుతాడు, వాక్యానుసారంగా బాప్తిస్మం పొందావని అడుగుతాడు, వాక్యానుసారంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అడుగుతాడు, వాక్యానుసారంగా దేవుణ్ణి నమ్ముతున్నావని అడుగుతాడు, వాక్యానుసారంగా నువ్వు దేవునికి దశమం చెల్లిస్తున్నావు అడుగుతాడు, వాక్యానుసారంగా దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని అడుగుతాడు. ప్రతిదీ వాక్యానుసారంగా వాక్యంతో పోలుస్తాడండి ఆయన. అప్పుడు వాక్యానికి సరిపోతే మనం ఆ యొక్క తక్కిడిలో లేక త్రాసులో తేలిపోతామండి. ఒకప్పుడు రాజును దేవుడు అందులో వేస్తే అందులో రాజు సైతము నెబుకద్నెజరు తేలిపోయాడండి. వాదిస్తాడండి ఆయన. ఎలా వాదిస్తాడు దేవుడు? దేవుడు వాదించడానికి ఆధారాలు ఏంటి? వాక్యం. వాక్యం వాక్య ప్రకారంగా ఆయన వాదిస్తాడండి. ఆయన వాదించడానికి ఆధారం ఏంటి తెలుసా? ఆ సాక్ష్యం ఈ సాక్ష్యం ఆ సాక్ష్యం కాదట. ఆయన తన వాక్యమే తీసుకొని నేరుగా దినమున నీతో వాదిస్తాడట. అప్పుడు నువ్వు ఆ వాక్యానికి సరిపోవాలి, నీ మారు మనసు వాక్యం సరిపోవాలి, నీ బాప్తిస్మం వాక్యం సరిపోవాలి, నువ్వు పొందిన పరిశుద్ధాత్మ వాక్యం సరిపోవాలి, నువ్వు కలిగి నీ కాల వర్తమానం వాక్యం సరిపోవాలి, నీ సిద్ధపాటు ఎత్తమాటికి వాక్యానుసారంగా సరిపోవాలి, నీ అలంకరణ వాక్యం సరిపోవాలి, నీ భక్తి వాక్యం సరిపోవాలి, నీ సహవాసం వాక్యం సరిపోవాలి. ఇవన్నీ వాక్యంతో ఆయన వాదిస్తాడు. ప్రైజ్ గాడ్. ఆయన విమర్శ చేస్తాడట. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శించుచున్నాడు. జనుల పెద్దలను, జనుల యొక్క అధిపతులను కూడా దేవుడట ఏం చేయబోతున్నాడండి? విమర్శించబోవచ్చున్నాడట. అంటే ఆయన ఎవరిని విడిచిపెట్టడం లేదు. దేవునికి స్తోత్రం కలగాక. మీరే ద్రాక్ష తోటలను తినివేసితిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది, నా ప్రజలను నలగొట్టి మీరేమి చేదురు, పేదల మొక్కములను నూరి మీరేమి చేదురు. అంటే దేవుడు ఇక్కడ తన జనుల కోసం మాట్లాడుతున్నాడు అండి. అన్నాడు కదా 12వ వచనంలో, నా ప్రజల విషయమే నేనేమందును. అంటే తన ప్రజలు ఎక్కడున్నారంటే త్రోవ తప్పిపోయి ఉన్నారు. ఆ త్రోవ తప్పించింది ఎవరు తెలుసా? తమ నాయకులు అన్నాడండి. ఉదాహరణకి నడిపించేవాడు కాపర్ అనుకోండి, సేవకుడు. ఆ సంఘానికి అతను నాయకుడిగా ఉన్నాడు. అతడు సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే సంఘాన్ని వాక్యానుసారముగా వాక్య ప్రకారంగా ఉంచాలి. ఇప్పుడు నాయకుడు ఉన్నాడండి. ప్రభురాత్రి భవనము రాత్రి అది వాక్యంలో ఉంది. వాక్య క్రమ ప్రకారం మనం చేయాలంటే ప్రజలను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాక్యానుసారంగా వాక్యపు త్రోవలో తీసుకుని వస్తున్నాడు. అదే సేవకుడు అబ్బే అది పగలు చేసినా పర్లేదు, రాత్రి చేసినా పర్లేదు, ప్రభురాత్రి భవనము రాత్రి అక్కర్లేదు పగలు కూడా చేయొచ్చులే అని చేసి అనుకోండి, ప్రజలను వాక్యం నుంచి వారిని తప్పిస్తున్నాడని అర్థం అనమాట. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే ఎలాంటి నాయకులు కావాలి మనకి? ఇప్పుడు ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలి? ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలి? మనల్ని బాధ పెట్టేవారు కాదు, కానీ మనల్ని నిజంగా సరైన త్రోవలో నడిపించేటువంటి వారుగా ఉన్న నాయకుని ఎన్నుకోవాలి. అవునా? దేవునికి స్తోత్రం కలగాక. దేవుడట తన ప్రజలు అక్కడక్కడ ఉన్నారట అండి. అక్కడక్కడ ప్రజల విషయంలో దేవుడు అడగబోతున్నాడట. నా ప్రజలను అల్లగొట్టి మీరు ఏం చేస్తారు? బేతుల మొక్కల నూరి మీరు ఏం చేస్తారు అని ప్రభువు సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. అంటే అక్కడ దాకా వచ్చే ఆ వచనాలు దేవుని కోసం నిలబడిన దేవుని ప్రజలు, తన ప్రజల విషయమై. అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన మారుతుంది చూడండి. మరి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచిచు నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతూ నడుచుచు తమ కాళ్ళు గజ్జలను
ఇది ఇంకో రకం మళ్ళా. చెప్పాను కదా, ఈ కొలుకుచ్చు నడిచినటువంటి గజ్జలతో నడిచినటువంటి, లేకపోతే ఈ యొక్క కాళ్ళ గజ్జలు మోగిస్తున్న ఈ స్త్రీలు ఎవరంటే సియోను కుమార్తెలు అన్నాడు. సియోను కుమార్తెలు అంటే క్రైస్తవుల్ని పోలుస్తున్నాడు అండి. అలా క్రైస్తవులలో గర్వస్త్రాలు ఉన్నారనుకోండి, వారి క్రైస్తవులు అనే పేరు చెప్పుకున్న వారు క్రైస్తవులు కాదు. క్రైస్తవుడికి గర్వం ఉండకూడదు, గర్విష్టపడకూడదు. అయితే ఇక్కడ కొంతమంది గర్విస్తున్నారు. దేన్ని బట్టి వారికి గర్వం వచ్చింది? వారికున్న నెక్లెస్ని బట్టి, వారికున్న చైన్లు బట్టి, వారికున్న బంగారం బట్టి, వారికున్నటువంటి అలంకరణ బట్టి, వారికున్న కాలు గజ్జలను బట్టి, వాళ్ళకున్న కమ్ముల బట్టి, వాళ్ళకున్నటువంటి బర్రెలను బట్టి, సుగంధ ద్రవ్యాలను బట్టి, మరి వారికున్న చంద్రభూషణను బట్టి, ఇలాగా ఇవన్నీ అలంకరణ పోలుస్తున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ కొంతమంది క్రైస్తవులు గర్విష్ఠులుగా ఉన్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ ఏకమైనప్పుడు దేవుడు వీళ్ళందరినట్ట ఏం చేస్తాడట చూడక మనం చూస్తాం. అల్లిన జడకు ప్రతిగా బోడుతల చేస్తాడట. 24 వచ్చిన ఉంది. అల్లిన జడకు ప్రతిగా ఏం చేస్తాడట? అసలు మీకు విషయం చెప్పిన, స్త్రీలు జడలు వేసుకున్నట్టు వాక్యము కాదు. జడలు వేసుకున్నట్టు అనేది వాక్యానుసారము కాదు. ఒక జడ కూడా వేసుకోకూడదు. అయితే నీకు స్కూలు కాలేజీ నిమిత్తమై, లేకపోతే పని నిమిత్తమై, లేదా తెలక దెబ్బ తగిలిందుకోండి, పైకి లేపి కట్టడం, ముడేయటం, లేకపోతే ఒక పక్కన చేయటం, లేకపోతే జడ వేయటం, పక్కేయటం, అది తప్పదు. అది వేరే విషయం. అనుకూలంగా ఉన్నది అన్నీ కూడా. కానీ అల్లిన జడ అని చూడండి, అసలే ఈ మెసేజ్ ప్రకారముగా ఫోన్టెల్ మాదిరి విడిచిపెట్టాలి తప్ప జడ వేసుకోకూడదండి. ఈ జడ కోసం కూడా చాలామందికి అవగాహన లేదండి. అసలే స్త్రీకి జుట్టే ముసుకండి. ఆ ముసుకుని ఏమాత్రం కూడా కట్ చేయకూడదు. ఆ జుట్టుని అందం కోసం కట్ చేయకూడదు. ఒకవేళ ఆ జుట్టు జబ్బుదైతే, బలహీనదైతే, ఆరోగ్యపరంగా కరెక్ట్ కాకపోతే అది వేరే విషయం. జుట్టు కట్ చేయకూడదు కాబట్టి యాక్సిడెంట్ ఎందుకు గుండు గీయాలిగా, తప్పదు. మరి అప్పుడు ఏం చేయాలి? మా భాషలో చెప్పారండి, గుండెకి ఎక్కడ, ఎందుకంటే జుట్టు పెంచుకోమని చెప్పారు, ముసుకొని చెప్పారు. పరిస్థితులను బట్టి, అక్కడ సిచ్యువేషన్ బట్టి తప్పనిసరిగా కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా పాటించాలి. దేవుడు ఒక అన్యాసుడు కాదండి, ఆయన ఆ విషయం గుర్తించాలి. కాబట్టి బుద్ధిపూర్వకముగా అన్నీ బాగుండి ఆరోగ్యంగా ఉండి కూడా ఏ లోపము లేనప్పుడు, ఏ అనారోగ్యం లేనప్పుడు ఆ జుట్టు ఏమాత్రం కట్ చేయకూడదండి. ఫోన్టెల్లి మాదిరి విడిచిపెట్టేసేయాలి. చాలా చోట్ల ఒక జడ వేసుకుంటారు అనమాట. నేను ఒక జడ కూడా నమ్మనండి వాక్య ప్రకారంగా. ఇప్పుడే కాదు, ఆది నుంచి కూడా నమ్మను ఆ విషయాన్ని. ఇది దేవుని వాక్యం రాయబడింది. జడ అల్లుకున్నట ప్రవక్త అంటాడు చోట, పౌలు కాలంలో జడ అల్లుకున్నట్ట, జడ మధ్యలో పువ్వు పెట్టుకునేవారట. పువ్వులు, దాని అర్థం ఏం చేస్తా, అలా పువ్వులు పెట్టుకుని వీధి మలుపులో నిలబడేవారట. ప్రవక్త అన్నాడు, వాళ్ళు వేశ్యలు, వాళ్ళు పాపం చేసేవాళ్ళు. అంటే మనము సరైన త్రావులకు రావాలి కాబట్టి వాక్య సత్యాన్ని మనం నమ్మాలండి. అసలు పైన అలంకరణ కాదు, కానీ లోపల అలంకరణ అనేది గుణం బాగుండాలి. ప్రజల్లో భర్తను గౌరవించాలి, భార్యను ప్రేమించాలి, పిల్లలు పట్టించుకోవాలి, పిల్లలు కూడా తల్లిదండ్రులని ప్రేమ కలిగి ఉండాలి, మంచి సహవాసం కలిగి, మొత్తం కుటుంబం అంతా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అది మంచి గుణమైనది. ప్రైజ్ ది లార్డ్. గుణం మంచిది కాకుండా పెద్ద హారం వేసుకుని, పెద్ద అలంకరించుకొని, బయట తిరిగి యథార్థంగా ఉన్నట్టుండి లోపలికి వచ్చి ఆ చిన్న ఆ లోపల గుణం సరికాకపోతే ఈ పై అలంకరణ మీకు ఉపయోగము లేదంటే. కాబట్టి గుణం సరైనదే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. మీకు తెలుసా, ఇక్కడ సియోను కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులు. ఈ నామకార్థ క్రైస్తవులు గర్విష్ఠులుగా ఉన్నారట. అలంకరణ భయంకరంగా ఉంది. మెడచాచి అంటే ఎలా నడుస్తారండి? ప్రాక్టికల్గా చెప్తే ఎలా చాచా, అది మీకే తెలుస్తుంది. కొంత అంటే చేసేవాళ్ళు, మీకు కాదులే. దేవుని స్తోత్రం కలిగా. మడచాచి కొంతమంది వెరైటీగా ఉంటారండి. చైన్ లోపల ఉంటుందా, బయట వేస్తారన్నమాట, కనబడాలి వాళ్ళకి. అంటే ఉందని కనబడాలి. దొంగడు కూడా కనబడుతుంది, మరి పీక్ తర్వాత. కొంతమందికి ఏంటంటే చైన్ వెరైటీగా, కొంతమంది పురుషులు కూడా బయట ఇస్తారు. బయట అసలు ఎవరు కనబడాలండి అంటే నాకు ఒక చైన్ ఉంది,
నీకు విషయం తెలుసా? ఆ, ఏ చూపించుకుంటాక ఒక్కొక్కడు ఉంగరాలు పెట్టుకుంటాడు. ఎంతంటే మొత్తం 1 2 3 4 5 ఏ చెయ్య కాలు దొంగ నెరెక్కుగా పట్టిపోదాం అవసరం లేదు. ఒకసారి ఈ మధ్య చైన్ పీకర్లు ఏం చేస్తారంటే మొత్తం పీకతలు అక్కిపోతుంది అసలు. చూడండి, బంగారం అలంకరించడం కాదండి, బంగారము దాచుకుని అవసరాన్ని బట్టి వాడుకుంటాక తప్ప పైన పోయిటకు కాదండి. దేవునికి స్తోత్రం కలిగాక. కొంతమంది బంగారం పిచ్చోళ్ళు ఉంటారండి, నేను అంటున్నా పోత పోసేలేక మొత్తం పైన కింద కలిగి. మీకు ఒక విషయం చెప్పిన, ఇక్కడ బంగారం ప్రేమించడే కానీ పైన మాత్రమే అలంకరణ వేసుకోవద్దండి. దాచుకోండి, ఉపయోగించుకోండి, అవసరం కొనుక్కోండి, దాచుకోండి, అమ్ముకోండి, లేక పిండి ఉంగరం చేసుకోండి. కానీ అన్నిటికీ ఉపయోగించుకొని చేసుకోవడం వల్ల నా ప్రయోజనం అంటే ఒక విధంగా చెప్పండి. ఈ ఆశ ఉన్న వాళ్ళంటే అండి పరలోకం ఇల్లు అనుకోండి. పరలోకంలో తెలుసా, పరలోకంలో మీకు వీధులు మట్టి వీధులు కాదట, సిమెంట్ రోడ్లు కాదట, తారు రోడ్లు కాదంట, బంగారు రోడ్లు అంటే అండి. నువ్వైతే గుణపటికి వెళ్ళి తవ్వేసుకుంటావు కొద్దిగా తట్టెట్టుకుని. అలాంటి పైకి వెళ్తే ఖచ్చితంగా ఒక గుణం పట్టుకెళ్ళి తవ్వుకొని తట్టెట్టుకుని వచ్చేద్దంటే వేసిపోయి ఎదురయ్యి ఏంగా నాకు సరిపోద్ది ప్రభు, పరలోక వద్దు ప్రభు. వీధి కూడా బంగారు వీధులు ఉన్నాయి, కొంత తవ్వుకొచ్చాను, బొట్ట నిండా ఉన్నాయి, శాశ్వతకరం బతికేయగలను, నన్ను విడిచిపెట్టాడు అని అనుకోండి. నేను విడిచిపెట్టేస్తాడు ఆయన. అక్కడ నీ జీవితం ఫినిష్ అయిపోద్ది. కానీ దేవుని పరిశుద్ధులు మీకు తెలుసా, ఇక్కడ నెత్తి మీద ఎక్కడెక్కడో వేసుకున్న బంగారం అంటండి రేపు కాళ్ళ కింద ఉండబోతుందండి. కాళ్ళ కింద ఉండాల్సిన బంగారాన్ని నెత్తి మీద, దేహం మీద, దేవుని పరిశుద్ధాత్మ నివసించే దేవాలయం మీద అలంకరణ ఏ మాత్రము దేవుడు ఒప్పుకోడండి. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పాలని ఉద్దేశం కదా, కానీ ఇక్కడ స్త్రీలు అనే మాట వచ్చింది. స్త్రీలు అనగా సంఘములు, సంఘములు అనగా మనుష్యులు. దేవునికి స్తుతి కలిగాక. ఈ సియోను కుమార్తెలు గర్విష్ఠండి, మెడచాచుచు, తర్వాత ఓర చూపులంట. ఎలాంటి చూపులండి? ఓర చూపులు అంటే ఏంటమ్మా నాకు తెలియదు. మరి ఓర చూపులు రకరకాల చూపులు ఉంటాయిలేండి. ఓర చూపులు నో, మనం చేయకూడదు. నెక్స్ట్, కొలుగుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలు మోగిస్తారట, గల్లు గల్లు అనట. అంటే ఒక్కొక్కరు అంటారు మా ఇంటి దేవత అండి, ఆ కాళ్ళు గజ్జ తిరుగుతుంటే దేవత, మా అమ్మ తినట్టు ఉందండి, ఇటు మేము తినట్టుంది దేవత అంటాం, మీ అమ్మ అంటాం, ఏదేదో అంటాం. అంటే ఏంటి, ఒకలాంటి ఇదన్న పరిస్థితి అన్నమాట. వాస్తవం చెప్పాలంటే స్త్రీలు కాళ్ళ గజ్జలు ధరించుకుని గల్లు గల్లు ఆడుచున్న ఈ పరిస్థితిని దేవుడు ఇష్టపడుతున్నాడు లేదని ఆలోచించారు ఒకసారి. ఆయనకు అది ఇష్టముందా లేదా అని చూడండి. కానీ వారు అలా ధరించడం వలన తమ గర్వాన్ని చూపిస్తున్నారట. చూస్తున్నారండి, కాళ్ళ గజ్జలు మోగించున్నారు కాబట్టి, అలా చూపులు చూస్తున్నారు కాబట్టి, మెడచాచి నడుస్తున్నారు కాబట్టి, గర్విష్ఠులుగా ఉన్నారు కాబట్టి, కొలుకుచ్చు నడుచుతున్నారు కాబట్టి, తమ కాళ్ళు గజ్జలను మోగిస్తున్నారు కాబట్టి, ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి మీరు చదవండి దాన్ని, గుడికి చదవండి. గుండు గీత ఎక్కడ ఇట్టుకుంటావు, పాపిడి మీద ఎక్కడ ఉంటాయి, ఇంకొండం ఇక్కడ మొత్తం గుడి గీసేది. నేను అంటలేదు, బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఈ దేహము దేవుని ఆలయం, ఇది విలువ పెట్టి కొన్నాడు. దీన్ని మన ఇష్టాసరంగా వాడకూడదు, దీన్ని ప్రభు మహిమ కొరకే ఉంచాలి. దేవునికి స్తోత్రం కలిగాక. నువ్వు అనుకోవాలి, ఇది విలువ పెట్టుబడిన కొనబడిన దేహము దేవుని ఆలయము. ఈ ఆలయాన్ని ఏమాత్రంగానే పాడు చేయకూడదు. ఇది ఆయన మహిమ కొరకు వాడబడాలని నిశ్చయం చేసుకోవాలండి. దేవుని కుమార్తెలు ఆ విధంగా ఉంటారు, దేవుని కుమారులు ఆ విధంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగాక. యెహోవా వారి మానమును బయలుపరచును, వారి యొక్క సిగ్గుతనాన్ని అంతా దేవుడు ఏం చేస్తాడు, పబ్లిక్ చేసి పడేస్తాడట. తర్వాత ఆ దినమున యెహోవా గల్లు గలమను వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకల భూషణములను, కర్ణభూషణములను. కర్ణభూషణం అంటే ఏంటి? కర్ణ అంటే ఏంటి? కర్ణభూషణం అంటే ఇది కూడా కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కులాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను,
ఉంగరములు, ఇక్కడ ఉంగరములు అనేది బహువచనం. ఉంగరం అనేది పెండ్లికి ఇవ్వబడింది. ఉంగరములు అనేది పెండ్లికి సంబంధించింది కాదు, అది అలంకరణ. గుర్తుపెట్టుకోండి, ఉంగరములు అలంకరణ. ఉంగరము కేవలం పెండ్లికి సూచన మాత్రమే. తర్వాత ఏంటమ్మది? ముక్కు కమ్ములు అంటే ఏంటి? ముక్కు పెడకలా, అదే ముక్కు పెట్టుకుని. ఓకే. ఉత్సాహ వస్త్రములను, ఉత్తిరీములను, పైటలను, పైట సంచులను, చేదద్దములు కూడా, సన్నపు నరతో చేసిన ముసుగులను, పాఘాలను, సాలువలను దేవుడు తీసేస్తాడట. అది విషయం. మనం ఉంచుకున్నా ఉంచుకోకపోయినా దేవుడు మాత్రం ఒక దినమున, అనగా ఆ దినమున దేవుడు తీసేస్తాడట. దేవునికి స్తుతి కలగాక. పద్యం చూడండి, ఆ దినమున అని ఉంది అక్కడ. ఆ దినం అంటే ప్రభు యొక్క దినం, ప్రభు వచ్చే సమయం. హల్లెలూయా. ప్రభు యొక్క రెండో రాకడ సమయం. దేవునికి స్తుతి కలగాక. తర్వాత అప్పుడు పౌలు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుకుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడుతలయు, ప్రశస్తమైన పైవస్త్రములను ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. ఖడ్గము చేత మనుష్యులు కూలుదురు, యుద్ధమున నీ బలఢ్యులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండును. చూసారా? చూడండి, అలాంటి గడి ఒకటి రాబోతుందంటండి. అది ఏ దినమంట? ఆ దినము రాయబడింది. 18 వచనంలో ఆ దినము, మరి 4వ అధ్యాయంలో ఆ దినము. ఆ దినమే ఈ కాల ప్రవర్తనాడు ప్రభు యొక్క రాకడ దినం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. నాతో ఉన్నారు పేరా? యెషయా గ్రంథంలో ఈ కడవరి కాలంలో స్త్రీలు ఎంతటి నీచ స్థితికి దిగజారిపోయిదురు అనేది, దాని గురించి సమస్తము కొనబడును అని చెప్పాడు. దుష్కార్యములతోనూ దుర్గంధమైన ఆమె కూర్చునున్నది, 7 స్త్రీలు కనిపిస్తున్నారు అన్నాడు అక్కడండి. ఈ 7 స్త్రీలు అంటే 7 కాలాల్లో వచ్చినటువంటి క్రైస్తవులు. ఏర్పరచబడిన వారు ఇందులో ఉన్నారు, ఏర్పాటు లేని వారు కూడా ఉన్నారు. అయితే ఇది ఎవరి కోసం రాయబడిందంటే ఏర్పాటు లేని వారి కోసం రాయబడిన విషయం. ఏర్పరచబడిన వారికేమో గొప్ప హెచ్చరిక అన్నమాట. దేవునికి స్తుతి కలుగాక. ఇలా జరిగినప్పుడట ఆమె ఏమీ లేనిదే నేల కూర్చుండునని చెప్పి, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకుని, ఇక్కడ 7 స్త్రీలు అంటే చెప్పాను కదా, 7 కాలాల్లో ఉన్న క్రైస్తవులందరూ. ఇప్పుడు 7 కాలాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఎవరి పేరు మీద వారు క్రైస్తవులు పిలబడ్డారంటే క్రీస్తు పేరు మీదే. నీ అడ్రస్ ఏదంటే యేసుక్రీస్తు అని చెప్పారండి వాళ్ళు. అయితే 7 అంటే 7 కాలాల్లో ఉన్న నామకార్థ క్రైస్తవులు, 7 కాలాల్లో ఉన్నటువంటి నామకార్థమైన వారు. వీళ్ళు కేవలం పేరు మట్టుకున్నారు తప్ప, పేరైతే పెట్టుకున్నారు కానీ వారు ఎన్నడూ ఆయన ఇచ్చే ఆహారం కానీ, ఆయన ఇచ్చేటువంటి అలంకరణ కానీ, ఆయన ఇచ్చే ప్రవర్తన కానీ, ఆయన ఇచ్చిన వాక్యం కానీ ఏ మాత్రం స్వీకరించలేదండి. అందుకే చూడండి, 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము ఏమంటున్నారండి వాళ్ళు? ఒక్క పురుషుని పట్టుకున్నారట. అయ్యా నువ్వు మాతో ఉండు, మేము 7 చాలామంది మీ పురుషులు లేడా, నీ భర్త లేని అడుగుతున్నారు, మాకు అడ్రస్ ఉండాలి. బొత్తిగా అందరూ ఒకలా చూస్తున్నారు, అడ్రస్ ఉంది కాబట్టి పురుషుడు కావాలి కాబట్టి నువ్వు ఉండు ప్రభు మాకు అని యేసు ప్రభుని ఆ 7 అనగా 7 కాలాల్లో ఉన్న జనులని విషయం మర్చిపోకండి. సరే, ఈ జాతిగా ఉండండి. 7 స్త్రీలు ఒక పురుషుని పెట్టుకుని ఏమన్నారంటే, నీ పేరేంటి? నీ పేరు జీసస్. మేము ఎవరు అడిగితే ఫలానా మీరెవరో, మేము క్రైస్తవులము అంటే మేము క్రీస్తుని కలిగిన వారు అన్నారు. అంటే మేము యేసు ప్రభు కలిగి ఉన్నాం, అంటే మాకు యేసు ప్రభు ఉన్నాడు, మాకు యేసయ్య ఉన్నాడు అని చెప్పుకోవడానికి నీ పేరు యేసు. కాబట్టి ఎవరైనా అడిగితే మా అడ్రస్ నీ అడ్రస్సే మా అడ్రస్. కానీ ఒకటి, మాకు అన్నం ఉంది, నువ్వు పెట్టక్కర్లేదు. ఎవరిని ఆయన అంటే మేము మా అన్నమే తిందము, తర్వాత కూడా ఉంది, మా వస్త్రము లేదని పెట్టుకుందాము, నీ పేరు మాత్రం మాకు పెట్టు, మా నిందను తీసివేయము. మీకు అర్థమైంది? ఇప్పుడు ఈ 7 కాలాల్లో వాళ్ళందరూ అంటే అండి
వాళ్ళు సొంతంగా అన్నం తింటారట, వాళ్ళు సొంతంగా పెట్టుకుంటారట ఆహారాన్ని. యేసుప్రభు వద్దట. అంటే నువ్వు కష్టపడక్కర్లొద్దు, నువ్వు సంపాదించక్కర్లొద్దు, మాకు చాలా ఉంది, మా అన్నమే తింటాం, మా వస్త్రాలు ధరిస్తాం, నువ్వు మాకు బట్టలు ఇవ్వక్కర్లేదు, అన్నం పెట్టక్కర్లేదు, ఒకటే కావాలి, మాకు అన్నం ఉంది, మాకు బట్టలు ఉన్నాయి, బోలు బట్టలు ఉన్నాయి, బోలు అంత అన్నం ఉంది. కానీ వీటికి తక్కువేం లేదు, కానీ మాకు ఒక అడ్రస్ కావాలి. అందుకే నీ పేరు పెట్టుకుని మా నింద ఒకటి ఉంది, దీనికి ఎవడు లేడురా, వీళ్ళకి ఎవరు లేరురా అనే ఒక మాట వస్తుంది. కాబట్టి ఏదో పేరుకి నిన్ను భర్తగా స్వీకరిస్తాం, నీ అడ్రస్ కావాలి, వాడుకుంటాం అంతే, పలానా అడ్రస్. అందుకే చూడండి ఏమన్నాడు, నీ పేరు మాత్రం మాకు పెట్టు. పేరు మాత్రం అంటే అర్థం ఏంటి? పేరే పెట్టు, ఇంకేం వద్దు నీ నుంచి మాకు. నీ గద్దింపొద్దు, నీ ప్రేమ వద్దు, నీ జాలి వద్దు, అసలు నీ స్వస్థత కూడా వద్దు, అసలు నీ భోజనమే వద్దు, అసలే నీ ఆహారం వద్దు, నీ వస్త్రం వద్దు. మాకు ఆహారం ఉంది, తర్వాత మాకు వస్త్రం ఉంది. ఇక్కడ ఆహారం అంటే దేవుని వాక్యమై ఉన్నది, వస్త్రం అంటే దేవుని క్రియలై ఉన్నాయి. చూడండి, ఆహారము అన్నం అంటే దేవుని వాక్యం అండి. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. చూసారా, వాక్యమే ఆత్మకు ఆహారం అండి. అంటే ఏమంటారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు? మా అన్నం మేము తింటాం అంటే మాకు ఆహారం అక్కర్లేదు, మాకు చాలా వాక్యాలు ఉన్నాయి, నీ వాక్యం అక్కర్లేదు. తర్వాత మాకు వస్త్రాలు ఉన్నాయి. వస్త్రం అంటే బైబిల్ ప్రకారంగా నీతి క్రియలండి. వస్త్రానికి వస్త్రం అనగా నీతి క్రియలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే సన్నపు నార బట్టలు యేసు ప్రభు ఇస్తాడట. అవి ఎలాంటి నార బట్టలు అనగా చూడండి, ఆ బట్టలు ఏం చూపిస్తుందంటే ఆ బట్టలకు వస్త్రములు నీతి క్రియలండి. అంటే యేసు ప్రభు ఇచ్చే నీతి క్రియలు వద్దట వీళ్ళకి. ఒకటి, యేసు ప్రభు ఇచ్చే ఆహారము వద్దట, అంటే వాక్యము. మనుషులు ఒట్టు వల్ల కాదు, కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఉన్న ఈ జనం పట్టుకోండి, 7 అనగా 7 కాలాల్లో ఉన్న ప్రజలు, క్రైస్తవులందరూ ఏమన్నారంటే, ఆ నామకార్థులందరూ మేము క్రైస్తవులని చెప్పుకుంటా ఒక పేరు కావాలి కాబట్టి నీ పేరు పెట్టుకుని బతికేస్తాం, కానీ నీ ఆహారము నీ వస్త్రములు మాకు వద్ద డైరెక్ట్గా చెప్పేస్తారండి. అంటే ఈరోజు వాక్యం వద్దు వాళ్ళకి, సొంత వాక్యాలు ఉన్నాయి. ఈరోజు చాలామంది వారికి వస్త్రాలు అక్కర్లొద్దు, వాళ్ళ సొంత క్రియలు ఉన్నాయి. కానీ పేరు మాత్రం పెట్టి మాకు నింద ఉంది, దాన్ని తొలగించుకోవాలి అంటే వారి నింద తొలగించడం మాత్రమే ఆయన అడ్డు పెట్టుకున్నారు తప్ప. ఇప్పుడు ఆయన భర్త అనుకోండి, ఇప్పుడు భర్త కష్టపడి తెచ్చాడు, ఏమండి, కష్టపడి భర్త తెచ్చాడా? తెచ్చిన తర్వాత ఇది ఉండి అని అనుకోండి, నువ్వు నాకేం పెట్టకు, నీ అన్నం నాకు వద్దు, నీ కూర నాకు వద్దు, నువ్వు వండుకుని నాకు వద్దు అందనుకోండి, ఏమనుకుంటాడు భర్త? ఏంటి నేను తెచ్చి కష్టపడి తెచ్చిన ఏంటి కూర వద్దా, అన్నం వద్దా, బిర్యానీ వద్దా, ప్రేమతో బిర్యానీ తెచ్చి వద్దన్నావేంటి? ఎవరు తెచ్చాడు నీకు? అసలు ఇంకోటి తెచ్చాడా? నాకుంది అంటే భర్త భార్యను స్వీకరించగలడా? మాట్లాడేటండి, స్వీకరించగలరా? మాట్లాడలేదు. ఒప్పుకుంటారా? అంగీకరిస్తారా? సరే, ప్రేమతో బట్టలు తెచ్చాడు భర్త. నువ్వు తెచ్చిన బట్టలు అక్కర్లేదు, నాకు సొంత బట్టలు ఉన్నాయి అందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? బట్టలు ఉన్నాయి, నీకు తిండే ఉంది, ఇక నేనెందుకు ఇంకా అంటే పేరుకా? ఒప్పుకుంటాడా భర్త? అలాగే యేసు ప్రభు కూడా ఒప్పుకోడు. యేసు ప్రభు కూడా ఆత్మీయ భర్త అయి ఉన్నాడు. పేరు సంఘానికి ఆయన భర్త అయి ఉన్నాడు. సంఘానికి దేవుడు వాక్యం ఇచ్చాడు, సంఘానికి నీతి క్రియలు ఇచ్చాడు.
ఈరోజు సంఘం ఏముంటుందంటే, అయ్యా నీ పేరు పెట్టుకుంటాము కానీ నీ ఆహారం మాకొద్దు, అంటే నీ వాక్యం మాకొద్దు, నీ వస్త్రములు నీ క్రియలు వద్దు, కానీ మా సొంత క్రియలు ఉన్నాయండి. ఈరోజు లోదన మిషన్ వాళ్ళు బుక్ పెట్టుకున్నారు. ఆరాధనైనా పాటలైనా కార్యక్రమం అంతా బుక్ పుస్తకం మీద ఆధారం అంతా. అంటే ఆ పుస్తకం ఎవరిదే? దేవుందా? ఆయన వాక్యం అది కాదు, సొంత వాక్యం. వాళ్ళు ప్రార్థన చేయాలంటే ఆ పుస్తకంలో ఉన్నారనుకోండి అండి, ఆ పుస్తకంలో ఉన్న ప్రకారం ప్రార్థన చేస్తారన్నమాట. బైబిల్ ఉన్న ప్రకారం చేయరండి అసలు. వాళ్ళు సమకూర్చుకున్నారు సొంతంగా. ఒకసారి ఒక ఆమెకి యూరేషన్ వచ్చేస్తాడు, యూరేషన్ పట్టుకున్నాడు, మోషన్ పట్టుకున్నాడు. పాస్టర్ గారండి మా అమ్మాయికి మోషన్ పట్టుకున్నాయండి. మోషన్ పట్టుకున్నాయమ్మా, కూర్చో, పుస్తకాలు చూస్తా. ఎక్కడ ఉంది మోషన్ గురించి ప్రార్థన? అయ్యగారు అర్జెంట్ అండి, కూర్చో, పర్లేదు. అమ్మాయి కంగారు పడుతుంది, పర్లేదు కూర్చో. మనకి ఎక్కడ ఉంది? ఎవరు కదిలి పెట్టరా? పుస్తకం అమ్మా, ఈ పుస్తకం ఎక్కడ లేదమ్మా. అంటే ప్రార్థన కూడా పుస్తకంలోని, కార్యక్రమాలు కూడా పుస్తకాలు, జనముదములో పుస్తకములో. బైబిల్ ఏదికి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నామంటే, ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైపోద్ది ఇప్పుడు అంటే, నేటి సంఘములు వాక్యము తీసుకుంటం లేదండి. మీకు బాగా అర్థమైంది. వాక్యము కన్నా వాళ్ళు సొంత వాక్యాలు కలిగి ఉన్నారండి. సొంత పరంపర్యములు, సొంత ఆచారములు, సొంత సిద్ధాంతములు. అవి తమ యజమానివేనా, తమ దేవునివేనా, తమ భర్తవేనా, అసలు యేసు ప్రభునే ఆ యొక్క సంఘ యొక్క శిరస్సు అనబడుతున్న యేసు ప్రభువేనా, అసలు యేసు ప్రభువే కాదని వారు గుర్తించడం. అందుకే మా అన్న మాకుంది, మా వస్త్రాలు మాకున్నాయి, జస్ట్ ఏదో పేరుకి మేము పలానా క్రైస్తవులము అని చెప్పుకోవడానికి మాత్రమే. ఎవరు అడిగితే మేము ఎవరమని అడిగితే మేము పలానా పలానా యేసు ప్రభు చెందిన వారము అని చెప్పుకోవాలి తప్ప. ఈరోజు చాలామంది యేసు ప్రభు పేరు పెట్టుకున్నారు తప్ప యేసు ప్రభు పంపించిన వర్తమానికుని కానీ, వాక్యాన్ని కానీ, బాప్తీసాన్ని కానీ, దైవత్వాన్ని కానీ, వాక్యం యొక్క విధానాన్ని కానీ వారు చేర్చుకుంటలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఏంటంటే నీ పేరు మాత్రం పెట్టుకుంటాం, మా నింద ఉంది, నింద కోసం నీ పేరు పెట్టుకుంటాం, మాకు మీ అన్నం అక్కర్లేదు, తర్వాత నీకు వస్త్రములు అక్కర్లేదు అనుకునేటువంటి సమయం రాబోతుంది. ప్రవర్తనాడు ఆ దినం అంటే ఈ కడవరి దినం. ఈ కడవరి దినంలో చాలా సంఘములు యేసుప్రభు పేరు పెట్టుకునే తప్ప వాక్యానికి చోటు లేదండి. అంటే వారు ఫిక్స్ అయిపోయారు, నీ వాక్యం అక్కర్లేదు అని వారు పుస్తకం తయారు చేసుకున్నారు. సొంత ఆచారాలు, సొంత క్రియలు వారు చేసుకుని ఏ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నారు. అప్పుడు దేవుని ప్రవర్తన నడిపారా? వింటున్నారా? నాతో ఉన్నారా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ కడవరి దినములలో స్త్రీలు ఎంతటి నీచ స్థితికి దిగజారిపోయారో అనే దాన్ని గురించి చెప్పుచున్నది. మరియు వారు ఏ విధముగా దుస్తులు ధరించుకునేదురు, మరి వారు ఏ విధముగా వెంట్రుకలు కత్తిరించుకుందరు, వారు ఏ విధముగా కార్యములు జరిగించుదురు అందులో చెప్పబడి ఉన్నవి. యెషయా గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ఇవన్నీ చెప్పబడి ఉన్నవి. ఎత్తైన చెప్పులతో ఆమె ఎట్లా మెడచాచి నడుచుచు, బొరచూపులు చూచుచు, కొలుగుతూ నడుచుచు, కాళ్ళ గజ్జలు కట్టుకొని విధముగా ఆమె నడుచుచు వెళ్ళును. మరియు ఆమె తన మేజోలను వేసుకొనొచ్చు. మరి ఆమె చేయు కార్యములు మరియు అనేక విధమైన మార్పులతో, అలంకరణతో మరియు అనేక విధమైన కార్యములను కలిగి ఉండును. ఆమె యొద్ద నుండి సమస్తమును తీసుకొనబడును. దుష్కార్యములతో దుర్గంధమైన ఆమె కూర్చుని ఉన్నది. 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని ఇలా చెప్పెదురు, మా పనిని మేమే చేసుకుందాము, కేవలం నీ పేరు మాత్రం మాకు పెట్టుము, మాపై నిందను తీసివేయమని కూడా అచ్చట చెప్పబడి ఉన్నది. చూసారండి? అయితే అతను చెప్పాను, ఈ కార్యములన్నిటి నుండి తప్పింపబడే ఈ చిన్న వేరు చిగురు ఎంతటి మహిమకరమైనది, దేవునికి స్తుతి కలుగాక. ఆ దినమున అంటే ఈ కడవరి దినాల్లో 7 అనగా 7 కాలాలు ఉన్న ప్రజలందరూ కూడా, దేవుడు అన్యులు కేటాయించినటువంటి 7 కాలాల్లో ఉన్నటువంటి నామకరణ క్రైస్తవులందరూ కూడా ఓన్లీ ఆయన పేరు పెట్టుకున్నారు, అంతేనండి. పేరు అయింది అంటారు కదా, పేరు ఒకటిది, సోకు ఒకటిది, సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. సొమ్ము అయింది, సోకి వెళ్ళండి. పేరు అయింది, పెత్తనమంత వెళ్ళండి. పేరు అయింది, ఆయన ఆహారం లేదు. చూడండి, ఆయన వాక్యమే వద్దన్నారండి వాళ్ళు, ఆయన వస్త్రాలు వద్దన్నారు. కానీ బైబిల్లో చూడండి,
ఆ సంఘానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే, దేవుడు సంఘాన్ని పోషించడానికి వాక్యం ఇచ్చాడండి. సరి చేసుకోవడానికి వాక్యం ఇచ్చాడు, దిద్దుకోవడానికి వాక్యం ఇచ్చాడు. ఈరోజు సంఘానికి దేవుని వాక్యమే ఒక అర్థం లాంటిది, దేవుని వాక్యమే ఆహారం అంటిది, దేవుని వాక్యమే సిద్ధపరిచేది. దాని అంతటిని వారు వద్దని చెప్పి సొంత ఆహారాలు సిద్ధపరచుకున్నారు, వారు సొంత భోజనాలు సిద్ధపరచుకున్నారు, వారు సొంత అన్నాన్ని సిద్ధపరచుకున్నారు. దేవుడు సంఘానికి ఇంకేమి ఇచ్చాడంటే నీతి క్రియలైన వస్త్రం ఇచ్చాడు. కానీ వారు ఏమన్నారంటే, మాకు వస్త్రాలు ఉన్నాయి, నీ వస్త్రాలు అక్కర్లేదు అని చెప్పి తోసేస్తారు. ముఖ్యమైన ఆహారము, వస్త్రములు ఈరోజు సంఘానికి చాలా అవసరమండి. కానీ వాటిని వారు తోసేశారు. ఆ వస్త్రం ఏమి కాదు, పెండ్లి వస్త్రమై ఉన్నది. మా అన్నం అంటే మా ఆహారం, మా వస్త్రం అంటే మేము ఏర్పరచుకున్న వస్త్ర కార్యాలు. కానీ నీ ఆహారం, నీ వాక్యం వద్దు, నీ వస్త్రం పెండ్లి వస్త్రం వద్దు. మీకు తెలుసా, పెండ్లి వస్త్రము లేకుండా ఒకడు ఆ విందులోకి వచ్చినట్టుగా బైబిల్ చెప్తుందండి. వాడు అన్నం తింటున్నాడు, ఆ పెండ్లి యొక్క రాజు యువరాజు వచ్చి అందరం చూసుకుంటుంటే అందరికీ వస్త్రం ఇవ్వబడింది, ఒక్కడికి వస్త్రం లేదు. ఎవరు నీవు, ఎటు వచ్చావు నీవు అంటే, వేరే దారిలో వచ్చాను అన్నాడు. మరి పెళ్లి వస్త్రం ఏది లేదన్నాడు. పెళ్లి వస్త్రం లేని వాడికి ఇక్కడ ప్రవేశం లేదు. ఎవరెక్కడని చెప్పి బంటుతులు పిలిపించి ఆ రాజు ఆ పెళ్లి కుమారుడు ఏం చేశాడంటే, ఉన్నపాటిని అతను కట్టి తీసుకెళ్ళి కటిక చీకటిలో పడేశాడంట. అంటే పెండ్లి వస్త్రము లేకుండా పరలోకానికి ఎత్తవాటికి దేవుని వద్దకు వచ్చే అవకాశాలు లేవు. కానీ వీళ్ళేమన్నారు, మా అన్నమే తిందము, మా వస్త్రములే ధరించుకుందాము, నీ వస్త్రం వద్దు అంటే, నువ్వు ఇచ్చే పెళ్లి వస్త్రం వద్దంటే పెళ్ళి కుమారుడు ఊరుకుంటాడంటే ఊరుకోడు. కాబట్టి ఈరోజు సంఘాలన్నీ కూడా ఇలాంటి స్థితిలో ఉన్నాయి. 7 స్త్రీలు అనగా 7 కాలాల్లో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలు, నామకార్థులు, వారు వాక్యం వద్దంటున్నారు, వారేమో వస్త్రం వద్దంటున్నారు. కానీ మనకి వాక్యము కావాలి, నీకు వాక్యము కావాలి. ఎందుకంటే ఆ వాక్యమే నీకు త్రోవ వెలుగై ఉన్నది, ఆ వాక్యం నెమ్మదిచ్చేది, ఆ వాక్యం నిన్ను బలపరిచేది ఉన్నది, ఆ వాక్యం నిన్ను పోషిస్తుంది, ఆ వాక్యం నిన్ను ఎత్తబాటుకి గొప్ప సిద్ధపడుకలు చేస్తుంది. మరియు ఆ పెళ్లి వస్త్రముతోనే నువ్వు అలంకరించబడి ఎత్తబాట్లకు వస్తావు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి నడిపించును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, ఆ 7 స్త్రీలు 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులకు పోల్చబడింది ప్రభు అని మేము ఎరిగి ఉన్నాం ప్రభువా. ఆ ఒక్క పురుషుడు 7 కాలాల్లో పంపబడినటువంటి ప్రభుని యేసు క్రీస్తేనని మేము నమ్ముతున్నాం ప్రభువా. అయితే ఆ 7 ఆ కాలంలో, ఆ 7 కాలంలో స్త్రీలైతే మా అన్నం మేము తింటాం, మా వస్త్రం మేము ధరిస్తామని చెప్పి నేను తోసివేశారు. నీ పేరు మాత్రం పెట్టుకున్నారు. అయ్యా, మేము అలా ఉండక ప్రభువా, నీ పేరు కావాలి, నీ ఆహారము కావాలి, నీ వస్త్రము కావాలి ప్రభువా. పరిపూర్ణంగా నీవు ఇచ్చేది ఏదైనా తీసుకుని మేము వాటికి శిరస వహించి నీకు విధేయత కలిగి తగ్గించుకుని నీవిచ్చే ఆహారాన్ని, నీవిచ్చే వస్త్రాన్ని ధరించి ఆ గొప్ప పెండ్లి కొరకు, విందు కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము.